పరీక్షలు రాస్తున్న ఈ పిల్లాడు రాష్ట్ర ప్రగతికి చిరునామాగా మారతాడని ఎవరూ ఊహించుండరు. పోరాట పటిమ ఉన్న ఆ కుర్రాడు వందలాది మంది విద్యార్థులకు నాయకుడిగా ఎదిగాడు. అందరికంటే భిన్నంగా ఆలోచించాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యాడు. 30 ఏళ్లకే మినిస్టర్ అయ్యాడు. ఎన్టీఆర్ గారి దృష్టిని ఆకర్షించాడు. నందమూరి కుటుంబానికి అల్లుడయ్యాడు. తెలుగుదేశం కుటుంబంలో భాగమయ్యాడు. కష్టకాలంలో పార్టీని కంటికి రెప్పలా కాపాడాడు. అత్యంత చిన్న వయసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠమెక్కి చరిత్ర సృష్టించాడు. బంగారు భవిష్యత్తును ఊహించాడు. హైటెక్ సిటీని నిర్మించాడు. తరాలు మారినా అతని తపన మారలేదు. ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణంలో అలుపెరుగని శ్రామికుడిలా పనిచేస్తున్నాడు. అమరావతికి చట్టభద్రత కల్పించి ఆంధ్రుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది ఆయన విజన్.